ప్రధాని మోదీ వ్యాఖ్యలతో బంగారం వ్యాపారుల్లో టెన్షన్ మొదలైంది. దీంతో ఇవాళ పీఎంఓతో జ్యువెలరీ అసోసియేషన్ భేటీ కానుంది. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని సూచించడంతో జ్యువెలరీ రంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధాని వ్యాఖ్యల ప్రభావం బంగారం విక్రయాలపై పడింది. స్టాక్ మార్కెట్లో టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి కంపెనీల షేర్లు కుప్పకూలాయి. దీంతో జ్యువెలరీ అసోసియేషన్ ప్రతినిధులు ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో సమావేశం కావడానికి అనుమతి కోరారు. ఇవాళ జ్యువెలరీ అసోసియేషన్తో సమావేశానికి పీఎంఓ అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ భేటీలో ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్తో పాటు ప్రముఖ జ్యువెలరీ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ప్రధాని చేసిన విజ్ఞప్తి వల్ల పెళ్లిళ్ల సీజన్లో వ్యాపారం దెబ్బతినకుండా ఉండేలా పరిశ్రమకు భరోసా ఇచ్చే ప్రకటన చేయాలని వారు కోరే ఛాన్స్ ఉంది. ప్రజల దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేలా ప్రోత్సహించడానికి మరిన్ని రాయితీలు, సరళమైన నిబంధనల్ని అసోసియేషన్ ప్రతిపాదించే అవకాశం ఉంది. బంగారంపై దిగుమతి సుంకం ఎక్కువగా ఉంటే స్మగ్లింగ్ పెరుగుతుందని, దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతుందని వారు పీఎంఓ అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. డిజిటల్ బంగారం లావాదేవీలను ప్రోత్సహించడం, వాటిపై పన్ను మినహాయింపుల గురించి కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్యాంకుల ద్వారా బంగారం దిగుమతులపై ఐజీఎస్టీ, ఇతర టెక్నికల్ ఇష్యూస్ను పీఎంఓ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరే అవకాశం ఉంది. ఇక మరోవైపు గోల్డ్ దిగుమతుల్ని తగ్గించేందుకు కేంద్రం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనాలున్నాయి. త్వరలో గోల్డ్పై దిగుమతి సుంకం పెంచేందుకు సిద్ధమవుతోందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో గోల్డ్ ఇంపోర్ట్స్ పై కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ను విడుదల చేసే అవకాశం ఉంది. దీనివల్ల తమ వ్యాపారం 10 నుంచి 12% తగ్గే అవకాశం ఉందని జ్యువెలరీ అసోసియేషన్లు భావిస్తున్నాయి. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, హైదరాబాద్ వేదికగా ప్రధాని చేసిన వ్యాఖ్యలతోటి దేశవ్యాప్తంగా ఉన్న జ్యువెలరీస్ కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సంవత్సరం వరకు కూడా బంగారాన్ని ఎవరు కూడా కొనొద్దు అంటూ కూడా ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం బంగారం పైన ఆధారపడ్డ అనేక రంగాల వారికి ఇబ్బందికరంగా మారింది. దీనికి సంబంధించి కూడా ఈరోజు పిఎంఓ అధికారులతోటి దేశవ్యాప్తంగా ఉన్న జ్యువెలరీస్ అసోసియేషన్స్ భేటీ అయ్యేందుకు ఇప్పటికే అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. అయితే ముఖ్యంగా జ్యువెలరీస్ కి సంబంధించిన అంశం పైన అనేక మంది చేతి వృత్తుల కళాకారులు ఈ యొక్క రంగం పైన ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇప్పటికిప్పుడు కొనుగోళ్లు నిలిచిపోతే వాళ్ళందరి పరిస్థితి ఏంటి అన్న ఆందోళన అయితే ముఖ్యంగా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు ఇటు కార్మికంగా వాళ్ళందరికీ నష్టం జరుగుతుంటేనే మరోవైపు దేశానికి దీనివల్ల ఆర్థికంగా కొంత ఇబ్బంది తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయనేది కూడా జ్యువెలరీస్ అసోసియేషన్ చెప్తూ ఉంది. ముఖ్యంగా బ్లాక్ మార్కెట్ కి సంబంధించి ఒకవేళ ప్రభుత్వం గనక కొనుగోళ్లు పూర్తిగా ప్రజలు నిలిచిపోతే స్మగ్లింగ్ కు అవకాశాలు తావిచ్చినట్టుగా అవుతుంది. దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయానికి కొంత గండి పడుతుంది అనేది కూడా ఈ యొక్క జ్యువెలరీస్ అసోసియేషన్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న బంగారానికి సంబంధించి కూడా కేంద్రం కొన్ని కీలక గైడ్ లైన్స్ ను తీసుకువచ్చే ఆలోచనతోటి ప్రస్తుతం ఈ ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. దానికి అనుకూలంగానే నిన్న ప్రధాని మాట్లాడిన మాటలు కూడా కొంత నూతన గైడ్ లైన్స్ ని విధించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో ఇటు జ్యువెలరీస్ రంగం పైన ఆధారపడ్డ అనేక మంది పైన కంటే దాదాపు 10 నుంచి 15% వరకు కూడా ఈ యొక్క సేల్స్ తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా అయితే కొంత తెలుస్తుంది. అయితే జ్యువెలరీస్ మరి ఈరోజు పిఎంఓ తోటి ఎటువంటి అంశాలపైన చర్చిస్తారు, అసలు వీళ్ళు ఒకవేళ పిఎంఓ తోటి సంవత్సరం వరకు కూడా నిజంగా ప్రధాని చెప్పినట్టుగా సేల్స్ కనుక జరగకపోతే మరి తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, దీనిపైన ఆధారపడి అంటే మేకింగ్ చేసే వాళ్ళంతా కూడా దీనిపైన ఆధారపడ్డ వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఏర్పాటు చేస్తారా, లేదంటే ఇంకా ఏదైనా ఇతర మార్గాల ద్వారా వాళ్ళకు ఉపాధి కల్పిస్తారా అన్న దానిపైన కూడా వీళ్ళు ఈరోజు పిఎంఓ అధికారులను దీనిపైన అడిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు ఈ నిన్న ఏదైతే హైదరాబాద్ వేదికగా మోడీ పిలుపునిచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ పైన కూడా ఈ డిజిటల్ గోల్డ్ పైన చాలా స్పష్టమైన ఎఫెక్ట్ కనపడడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఫిజికల్ గోల్డ్ ఎవరు కూడా కొనకపోతే దిగుమతులకు సంబంధించిన అంశంలో మరి భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా దేశవ్యాప్తంగా ప్రజలైతే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు రోజు రోజుకు అంటే దాదాపు గత 4-5 సంవత్సరాల్లోనే డబల్ అయిన ఈ గోల్డ్ రేటు మరి దీన్ని దిగి వచ్చేందుకు ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయబోతుంది ప్రభుత్వం, మరి కొనుగోళ్లను నిలిపివేయడం వల్ల దాని మీద ఆధారపడ్డ ఇటు కార్మికులకు సంబంధించిన అంశం పైన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా దేశవ్యాప్తంగా అయితే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది.
థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.